ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరొకసారి కలిసిన భాగ్యం దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మనం సమాజంలో చూసినట్లయితే మనకు అనేక రకమైన వివక్షలు కనిపిస్తాయి. మన భారతదేశంలో ముఖ్యంగా అనేక రకమైన కులాలకు సంబంధించిన వివక్షలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మతాలకు సంబంధించిన వివక్షలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని గుడుల్లోకి తక్కువ కులాలని వాళ్ళని రానివ్వరు, లేకపోతే ఇతర మతస్థుల్ని అలో చేయనివ్వరు. ఇలాంటివి అనేకమైనవి కనిపిస్తుంటాయి. కానీ యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు అంటే, అందరూ ఏమంటుంటారు అంటే ఆయన విదేశీ దేవుడు అన్నట్టు మాట్లాడుతుంటారు. దేవుడికి విదేశీ స్వదేశీ అనేది ఉండదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దాన్ని చేసింది దేవుడు మాత్రమే. కాబట్టి ఈ దినమంది మన వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే, 2 కొరింథీయులకు పత్రికలో మనం కానీ చదివినట్లయితే, నేను అందరికీ తండ్రినై ఉందును, నేను సమస్తమైన ప్రజలందరినీ చేర్చుకుందును అన్న మాట మనకు అనిపిస్తుంది. మన రోమిలికి రాసిన పత్రిక చదివినట్లయితే, యూదులనియు గ్రీసు దేశస్తులనియు ఏ భేదము నాకు లేదు అని దేవుడు చదివిస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి భేదము లేని దేవుని దగ్గరికి వద్దాం. ఆయన్ని తండ్రిగా భావించి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన్ను కొలిచేవారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.